వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అభిమానంతో కేటీఆర్ పేర్లు రాసి తన పొలంలో వరి నారు నాటు వేసిన రైతు పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి విడుదల రజని 2.5 సంవత్సరాల్లో 150 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియజేయాలి ఎమ్మెల్యే రాజమల్లికు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సూటి ప్రశ్న ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీసీ వైస్ చైర్మన్ కొమ్మాట రాజమల్లు తన పొలంలో కేటీఆర్ పేర్లతో వరి నారు నాటు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్లు రైతుల సంక్షేమం కోసం చాలా కృషి చేశారని రైతు సంక్షేమం కోసం పాటుపడ్డ ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆయన కొనియాడారు అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రైతు రుణమాఫీ అందించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అందివ్వాలని సూచించారు జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరియు కేటీఆర్ గారి పేర్లు మా యొక్క వరినారులో రాయడం జరిగింది ఎప్పుడైనా మేము కేటీఆర్ గారి కేసీఆర్ గారి పేరు రాసి మొదలుపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ కరెంటు కానీ మరి సకాలంలో ఎరువులు అందాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా రైతులకు ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలి ఇంతకుముందు కేసీఆర్ ఏ విధంగా చేసిండో అదేవిధంగా ఇంతకుముందు కేటీఆర్ ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా ఏలిరో అంతకంటే మంచిగా ఏలేలని మేము ఆశిస్తున్నాం జై కేసీఆర్ జై కేటీఆర్ సేవా ఇంటర్నేషనల్ నిపుణ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిసెంబర్ 16న హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తామని అన్నారు యూనివర్సిటీ ఉపకులపతి కట్ట నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాలలో ఇప్పటికే 5 జాబ్ మేళాలు నిర్వహించామని ప్రతి జాబ్ మేళాలో 20,000 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు అలాగే మేళా నిర్వాహకులు మాట్లాడుతూ డిసెంబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహించి 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా తన దృష్టికి తీసుకురావాలని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు దాని మీదనే ఎక్కువ ఎందుకంటే యూనివర్సిటీ అంటేనే ఎక్కువ విద్యార్థులు నమ్మొస్తారు ఇది మంచి జెన్యూన్ కానీ ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. నమస్తే అందరికీ. ఏదైతే నిపుణ అనేది ఒక ఉపాధి కల్పన కోసం మనం తీసుకున్న ఒక ఎన్జిఓ
సేవా ఇంటర్నేషనల్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 25 years ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్, ఇండియన్ డయాస్పొరా సేవా ఇంటర్నేషనల్. అయితే మేము ఏదైతే అనుకున్నామో, మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన జాబ్ ఫేర్ 2021 డిసెంబర్ 17-18 తారీఖుల్లో జేఎన్టీయూ మొత్తం స్టాఫ్, సురేష్ గారు, వైస్ ఛాన్సలర్ సారు, తారా కళ్యాణి మేడము, వీళ్ళందరూ వచ్చి జేఎన్టీయూలో మనం చేద్దామని వాళ్ళు 100% సపోర్ట్. మా ఫస్ట్ మెగా జాబ్ ఫేర్ అండి అది ఎంత హిట్ అయిందంటే కంట్రీలోనే ఒక సెన్సేషన్లా అయింది. ఆ రోజుని మనం 22,000 మెంబర్స్ని మనం ప్లేస్ చేస్తున్నాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్లో కంట్రీ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అగైన్ మళ్ళీ జేఎన్టీయూలో రేపు 16వ తారీఖున 100 కంపెనీలతో 10,000 ఆఫర్స్ మన దగ్గర ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము మనం ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు రీచ్ అయితే కనుక దానికి ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, తర్వాత సేవా ఇంటర్నేషనల్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ వీళ్ళ సహకారంతో పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరమే ఈ సంవత్సరం కూడా ఒక జాబ్ మేళాను ఆర్గనైజ్ చేస్తున్నాం. లాస్ట్ టైం దాదాపుగా ఎన్ని కంపెనీస్? 20,000. So 22,000 people registered and most of them got benefited, and it was a very big job mela in the Hyderabad. This year also ఈ సంవత్సరం కూడా మేము పెద్ద జాబ్ మేళాను 16th December 2023 నాడు ఇక్కడ క్యాంపస్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. తర్వాత 10th ఇంటర్, డిప్లొమా, ఐఐటి, బీటెక్. సేవా ఇంటర్నేషనల్ సంస్థ మరియు నిపుణ హ్యూమన్ రిసోర్స్ సొసైటీ సౌజన్యంతో ఈ జాబ్ ఫెయిర్ అనేది డిసెంబర్ 16న నిర్వహించడం జరుగుతుంది. సో వారు చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా 2021లో ఇలాంటి జాబ్ ఫెయిర్ నిర్వహించి చాలామంది అభ్యర్థులకు మనకు ఉపాధి కల్పన, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా దాదాపుగా 100కు పైన కంపెనీలు ఈ జాబ్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే దాదాపుగా 10,000కు పైన కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సో విద్యార్థులు కానీ అభ్యర్థులు ఎవరైతే కేవలం ఇంజనీరింగే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్ సెక్టారు, మిగతా ఏదైతే సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని ముందుగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే ఆ స్కిల్ సెట్ ఎలిజిబిలిటీ వస్తుందో దాని ప్రకారం విద్యార్థులు మరియు ఈ ఉద్యోగానికి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ సంబరాలు చేసుకున్నారు. కొత్త బస్టాండ్ నుండి రాజీవ్ చౌక్ మీదుగా భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టి డీజే పాటలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రొద్దుటూరులో నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించారు హీరోయిన్ పాయల్ రాజ్పూత్, యాంకర్ రష్మి గౌతమ్.
సిఎంఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్పూత్ మాట్లాడుతూ సిఎంఆర్ షాపింగ్ మాల్లో అందరికీ కావాల్సిన డిజైన్లలో దుస్తులు లభిస్తాయని అన్నారు. హీరోయిన్ పాయల్ రాజ్పూత్ యాంకర్ రష్మి గౌతమ్ ను చూడడానికి ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మాది 29 స్టోర్లు రావడం, అలాగే ఇక్కడ జనాలు మమ్మల్ని బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మా రేట్లు మాది మొత్తం 50 సంవత్సరాల బట్టి మేము టెక్స్టైల్ ఫీల్డ్లో ఉన్నాం. మన ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాలని డైరెక్ట్ మిల్లు పర్చేజ్ చేయడం వల్ల మార్కెట్ కన్నా తక్కువ ధరల్లో మేము అందిస్తాం. అలాగే మా సొంత బ్రాండ్స్ క్వాలిటీ కానీ ఏదైనా సరే మార్కెట్ కన్నా వీలుగా క్వాలిటీతో పాటు మంచి వస్త్రాలు, ధరలతో పాటు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. అందరూ Hello Produturu Media, thank you so much for coming here and joining us for this joyous occasion. ఇక్కడికి రావడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉంది. And of course, owners ki chala peda thanks. Thank you so much. Thank you Mohan Garu for calling me here and making the part of your success story and your family. And idi na second collaboration with this prestigious brand, CMR Shopping Mall. We all have gathered here for the grand inauguration of CMR Shopping Mall. And of course, the recent collection over here is truly amazing and captivating. Each style, each clothing, each garment is telling a unique story, reflecting your vision. And the best part about CMR Shopping Mall is their signature style that blends tradition with modern aesthetics. And today I'm wearing one of their aesthetics. And thank you so much naku invite cheyadaniki. I'm really very happy. It's truly being an honor and privilege to be associated with such a prestigious brand, CMR Shopping Mall. So thank you andarki, thanks Shefali for coming here. Mangalvaram chusara by any chance? పల్నాడు జిల్లా చిల్కలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తూబాడు బుక్కాపురం గ్రామాలలో తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించారు మంత్రి విడుదల రజని. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. జగనన్న ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రైతులను రాజుగా చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. అవును, ఈ రోజే కాస్త ఎండ వచ్చినట్టు, నిన్న సెటిల్ డౌన్ అయింది కానీ ఇంకా ఈ రోజు కాస్త ఎన్ని రోజులైనా అయితే అయిపోయేది, నెల అయితే అయిపోయేదా? చూడండి ఎంత కాయ ఎంత బాగుందో. 3 మండలాలకే ఎక్కువ ఉంది ప్లస్ గాలి, ఈ రెండు ఎక్కువయ్యేటప్పటికి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనకు తన కుటుంబ సభ్యులకు గల ఆస్తి 150 కోట్లు అని వెల్లడించిన నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు గురించి తాను విమర్శలు చేస్తుంటే ఎమ్మెల్యే రాచమల్లు తన ఆస్తులను వెల్లడిస్తున్నారని, ఇది ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు ఆస్తి 1,20 లక్షల రూపాయలని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనగా 2.5 సంవత్సర కాలంలో 150 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వ హయాంలో
స్పెషల్ ఆఫీసర్ని నియమించి ఎమ్మెల్యే అక్రమాలను బయట పెడతానని అన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలిపిస్తే తన విజన్ ద్వారా ప్రొద్దుటూరులో శాంతియుత వాతావరణం కల్పించి అభివృద్ధి చేస్తానని అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎక్కడైనా ఓట్లు తొలగించాలంటే తొలగించేదానికి అధికారం లేకుండా ఫ్రీజ్ చేసి లాక్లో ఉన్నది. నాకు ఉండే ఓటు అక్కడ తొలగించమని నేను ఆల్రెడీ 8 months బ్యాక్ 1 year బ్యాక్ కూడా నేను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చాను. నాకు కూడా వాళ్ళు 2 చోట్ల మీకు ఓటు ఉన్నాయి ఎక్కడ కావాలని అడిగినారు. నాకు ప్రొద్దుటూరులో ఓటు కావాలని చెప్పినా ఇక్కడ పెట్టినారు, అక్కడ తీసేసినారు. అది ఎప్పుడో పాత లిస్టులోనో లేకపోతే వాళ్ళెవరో ఆఫీసర్స్ చేసిన గ్రామటికల్ మిస్టేక్ నాకేం సంబంధం? నేను ఎప్పుడో ఇచ్చేసిన నాకు అక్కడ వద్దు అని. అలాగే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 65వ పోలింగ్ స్టేషన్ బూత్లో నా ఇంట్లో ఉండే ఇప్పుడు పొద్దుటూరులో ఉండే ఓటు నా ఓటునే 3 ఓట్లుగా ఉన్నాయి. 3 సార్లు నా ఫోటోనే సేమ్ నా పేరే నా తండ్రి పేరే 3 ఓట్లు ఉంటే నేనే ఆఫీసర్లకి బై మిస్టేక్ వచ్చినట్టున్నాయంటే అవును అది ఎంటర్ కొట్టేటప్పుడు డబలో 3 నొక్కింటే 3 ఓట్స్గా పడినాయంటే ఆ ఓట్లు కూడా తొలగించమని ఇచ్చిన. ఎక్కడ కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికార పార్టీలో ఉండేవాడు దొంగ ఓట్లు వ్యవస్థల చేతిలో పెట్టుకొని వాళ్ళు దొంగ ఓట్లు ఎక్కించుకుంటారు, కానీ ప్రతిపక్షంలో ఉండేవాడు దొంగ ఓట్లు ఎక్కించుకుంటారు అనేది అది ఎట్టుందంటే అదే నేను ఎమ్మెల్యే గారికి ఇందాక చెప్పబోతా అనేది సునందక్క వాళ్ళ విషయంలో చెప్పింది. అదే ఒకరిద్దరిని ఆల్రెడీ బలి చేసినావు, ఇంకా పొద్దున్న లేచిన నుంచి అబద్ధాలు చెప్పేదానికి నా మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడానికి ఒక 3-4 అయిపోయినారు. ఆ స్థానానికి మా అక్కను తీసుకోబోద్దు ఇద్దరిని అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసిన. ఇంకా ఓటు అనేది అధికారులు చూస్తారు, ఏడో చోట ఓటు పెడతారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఓటు హక్కు, ఒక చోట ఓటు పెడతారు. అది నాకు కోవటంలో పెడతారా ఏడో పెడతారా? ఇంకా వీళ్ళ నాలెడ్జ్ ఎట్లుందంటే అర్ధజ్ఞానులు. ఒకవేళ నాకు కోవటంలో ఉండే ఓటే ఉండనిచ్చి ప్రొద్దుటూరులో ఓటు తీసేసినా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఓటునే పోటీ చేయొచ్చు. ఏముంది దాంట్లో? ఎట్లుందంటే ఇది ఎట్లా అంటే నేను అడిగిన క్వశ్చన్స్కి జవాబులు చెప్పలేక దిస్ ఈజ్ కాల్డ్ డైవర్ట్ పాలిటిక్స్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. నాకు ఓటు ప్రొద్దుటూరులోనే ఉంది, ప్రొద్దుటూరులోనే ఓటే ఉన్నామని చెప్పినాను. అధికారులు కూడా 9వ తారీఖు వరకు టైం ఉంది. 9 తర్వాత కరెక్షన్స్ అడిషన్స్ డిలీషన్స్లో అక్కడ ఉండే నాకంటే ఎక్కువ మీరే బయట తిరుగుతుంటారు. మీరే చూడండి, చిన్న వాన పడితే గాంధీ రోడ్డు పరిస్థితి ఎందుకు అట్లుంది? అభివృద్ధికి నిధులు తెచ్చింటే 500 కోట్లు తెస్తానన్నాడు, 2 సెంట్లు స్థలం ఇస్తానన్నాడు, పేదవాళ్లకు ఉచితంగా అన్నాడు, డబ్బులు వసూలు చేయలేదా? ఆయనే మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్పినాడు కదా 70,000 కట్టండి డబ్బు అని. అంటే ఉచితంగా ఇస్తానని మాట తప్పి ఆయన డెవలప్మెంట్ చేయక ఇంకేందో నేను ఊరికే పార్కు కట్టినా, నేను ఏందో రామేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జి తెచ్చిన, తర్వాత నేను మార్కెట్ కట్టినా అంటే అవి కాదు కదా. ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్, విద్య బాగుందా ఊర్లో, ఏమన్నా ఒక మెడికల్ కాలేజ్ అవసరం వచ్చింది, దాని పులివెందరు పోయింది, తేగలిగినావా? రెండోది వైద్యం, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి నేను చెప్పడం ఎందుకు, ప్రజలకు తెలుసు. నెంబర్ 3 ఉపాధి అవకాశాలు యువతకు తెచ్చినావా? ఎక్కడైనా ఒక్కటి ఊరి చుట్టూరు ఎంతో గొప్పగా చెప్పినారు ఆ రోజు అధికారంలోకి జగనన్న వస్తానని నేను రామ్బంటును ఊరి చుట్టూ 4 పరిశ్రమలు తెస్తా అన్నారు. చెప్పండి ఏ పరిశ్రమ? ఇంకా నిరుద్యోగ యువతకు ఉపాధి లేకపోయాయి, వ్యాపారస్తులకు సరి లేకపోయాయి, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అక్రమ కేసులు, శాంతి ప్రొద్దుటూరు చెడగొట్టురి. వీటి జవాబు చెప్పండి. ఇంకా పార్కు, ఆయన చెప్పేది పార్కు, ఆడ మార్కెట్, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కు కాంపౌండ్ వాళ్ళు అట్లా ఏం మార్కెట్ కడతారు? అభివృద్ధి లేదు. 2024లో ప్రజలు సువర్ణ అవకాశాన్ని నాకు ఇస్తే అభివృద్ధి ఏందని చేసి చూపిస్తాం. రోడ్లు వేస్తా ఉన్నారు కదా వీధి వీధికి. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ 1969 ఉద్యమకారులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నూతన ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 1969 నాటి తొలి మలి దశ ఉద్యమకారుడు రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్ రామరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా 250 గజాల స్థలం, 25,000 పెన్షన్, అమరుల కుటుంబం 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, హెల్త్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా నిలవాలని కోరారు.
రామరాజు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు 1969 తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎందుకు జమైందంటే నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ మేము జమైనాము. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతుందో నిరంకుశమైనటువంటి పాలన చేసింది. ఉద్యమకారులను కనీసం గుర్తించలేదు. మా డిమాండ్లను పరిష్కరించమని దగ్గరికి పోతే ఇంటర్వ్యూ కూడినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అంతమైనటువంటి సందర్భంగా మేమంతా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ చేద్దాం. ఎందుకంటే మేము సాధారణమైనటువంటి ఉద్యమకారులం కాదు, బలమైన తెలంగాణ వాదులం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమాలన్నింటిలోకెల్లా కీలకమైన ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమం. ఆనాటి ఉద్యమం లేకపోయినట్టయితే మళ్ళీ ఉద్యమం లేనేలేదు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేకపోయేది. మేము ఆనాటి ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు పోలీసు చుట్టాల బలైనరు. విద్యార్థులు 1 సంవత్సరం మొత్తం కూడా చదువు పోగొట్టుకొని ఉద్యమంలో ఉండి జీవితంలో ఎంతో నష్టపోయినరు. ఆనాటి ఉద్యమం చరిత్రాత్మక ఉద్యమం. కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి పోలీసు యొక్క దమనకాండలు రోజు దెబ్బలు తిని అనేక రకాల ఇబ్బందులు పడి జైల్లోకి పోయి నెలల తరబడి జైల్లో ఉండి మరి ఒక స్వతంత్ర ఉద్యమంలాగా మేము ఆనాడు పోరాటం చేసినాం. అట్లా చేసినటువంటి వాళ్ళు అదే స్ఫూర్తితో మలి ఉద్యమాలు కూడా మేము చేసినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 2014 తర్వాత మా డిమాండ్లు సాధారణమైనటువంటి డిమాండ్లు మేము అడిగింది ఏంటంటే మమ్మల్ని గుర్తించండి, గౌరవప్రదమైన పెన్షన్ ఇవ్వండి, మరి ఉచిత వైద్య సౌకర్యం కల్పించండి. ఈ డిమాండ్లను కూడా కనీసం వినకుండా ఆయన దుర్మార్గంగా ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేమంతా కూడా మరి కొత్త ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, మా డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి కొత్త ప్రభుత్వానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల యొక్క మొత్తం సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అభిమానంతో కేటీఆర్ పేర్లు రాసి తన పొలంలో వరి నాటు వేసిన రైతు. పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి విడుదల రజని. రెండున్నర సంవత్సరాల్లో 150 కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియజేయాలి. ఎమ్మెల్యే రాజమల్లికు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి సూటి ప్రశ్న. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.